జిల్లా ఏలూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఎన్టీ రామారావు పేద ప్రజలకు అండగా నిలిచారని, ఆయన అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నడుస్తారని, అదేవిధంగా జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన ఉమ్మడి అభ్యర్థులు ఘన విజయం సాధించిన తర్వాత అదే మనం ఎన్టీఆర్కి ఇచ్చే ఘన నివాళిగా పేర్కొన్నారు. దెందులూరు నియోజకవర్గం కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలన్నారు. ఏలూరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జగన్ పాలనను అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. కొంచెం అనుకోండి. వయసు అయిపోయిందన్న దాని పడతా ఎందుకంటే స్టార్ట్ పాట. హ్యాపీ బర్త్డే టు యూ పివిఆర్. Wish you happy many more returns of the day, my dear PVR. Okay? Right. Brother. No paper. మ్యాంగో మార్కెట్ కానీ నానాటి వాడందరికీ కూడా ఒక జన్మనిచ్చి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక కర్మాగారాన్ని స్థాపించి ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేయటమే, పేదవారికి అండగా ఉండటమే పార్టీ యొక్క సిద్ధాంతంగా మరి 43 ఏళ్ళు నడిచినటువంటి ఈ పార్టీని ఇంకెప్పటికీ కూడా ఈ భూమి, ఈ ఆకాశం ఉన్నంత వరకు కూడా ఈ పార్టీని ఎవరు కూడా ఎప్పటికీ ఏమీ చేయలేరు. ఆ మహనీయుడు స్థాపించినటువంటి పార్టీ ఇది. ఆయన యొక్క అడుగుజాడల్లో మన నాయకుడు చంద్రబాబు గారు ఎదురుకు తీసుకెళ్తామన్నారు. దానికి కుడి చేయగా, ఎడం చేయగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూడా మనకి కలిసి రావడం, ఇవన్నీ కూడా శుభ పరిణామాలు. రాబోయేటువంటి రోజుల్లో బ్రహ్మాండంగా మరి చంటి గారు ఏలూరు నియోజకవర్గాన్ని, గన్ని గారు జిల్లా మొత్తాన్ని, మాది దెందులూరు అన్నీ కూడా ఎవరికైతే ఎన్ని ఇబ్బందులు కలిగినాయో ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటకు తీసుకుని వచ్చి త్వరలోనే మనం మంచి పండగ చేసుకోవడానికి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 7 నియోజకవర్గాలు మన పార్లమెంట్ కానీ, మన ఉమ్మడి జిల్లా కానీ మరలా పాత 3 ఎంపీలు 15 ఎమ్మెల్యేలు కూడా గెలవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మనం గెలవబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు మన జరిగినటువంటి ఎన్నికల్లో మీరు పోరాడినటువంటి విధానానికి ప్రతి నాయకుడికి, కార్యకర్తకు కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు
మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా మరి జిల్లా పార్టీ కార్యక్రమాల్లో మనం వేడుకగా చేసుకుంటాం. మీకు ఇంతకు ముందే చెప్పారు, 2024 అనేది మనకి చాలా కీలకమైనదండి. ఏదైతే ఒక సంకల్పంతో, ఒక ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ ఆశయ సిద్ధం కోసం మరి 2024లో మరి కార్యకర్తలందరూ కూడా కసిగా పనిచేశారు. ఆశయం గొప్పదన్నప్పుడు తెలుగుదేశం పార్టీ విజయం కూడా అంతే అంత ఘనంగా ఉంటుంది. 2024లో 1983 ఫలితాలు మళ్ళీ పునరావృతం అవుతాయి. మనమందరం కూడా ఏదైతే 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డామో ఈ 5 సంవత్సరాల ఇబ్బందులు అనేది 2024 ఫలితాలతో ఎన్ని కూడా తొలగిపోతాయి. రేపు రాబోయే రోజుల్లో 4వ తారీఖున, అంటే 4వ తారీఖు రాకముందే మనం 10 రోజుల నుంచి మీరు పండగ వాతావరణంలో పండగ చేసుకుంటున్నారు. 4వ తారీఖున పెద్ద పండగ చేసుకున్నట్టుగా ఉంటది. తప్పనిసరిగా దాన్ని అంతటిని కూడా మన విజయాన్ని అందరూ కూడా ఆస్వాదించి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపడుతున్నాను.